శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:44 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. ఈ వృశ్చిక సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, మీ జన్మరాశి లేదా నామరాశి బట్టి వృశ్చిక సంక్రమణం ఏ రాశి వాళ్ళకి యోగిస్తుందో, ఏ రాశి వాళ్ళకి యోగించదో, అలాగే యోగించని రాశుల వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే వృశ్చిక సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయో, అలాగే యోగించే రాశుల వాళ్ళు ఇంకా అద్భుతంగా యోగించడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దాన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:44 తులారాశిలో నుంచి సూర్యుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. దీన్నే వృశ్చిక సంక్రమణం లేదా వృశ్చిక సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. ఇలా మారిన సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 16వ తేదీ ఉదయం 4:26 ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ధనుస్సు సంక్రమణం డిసెంబర్ 16వ తేదీ జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 15వ తేదీ వరకు ఈ వృశ్చిక సంక్రమణం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు మనం పరిశీలిస్తే సూర్యుడు అనుకూలించినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లు సూర్యుడు తొందరగా ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు లభించటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అలాగే రాజకీయాల్లో మంచి మంచి పదవులు రావటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అలాగే నవగ్రహాల్లో సూర్యుడు తండ్రిని సూచిస్తాడు. కాబట్టి ఎవరికైనా తండ్రి ఆరోగ్యం బాగుండాలన్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా సూర్యుడు బాగుండాలి. కాబట్టి సూర్యుడు తండ్రి తరపు ఆస్తిపాస్తులకు కూడా కారకత్వం వహిస్తాడు. అలాగే వ్యవసాయ రంగానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చి అదృష్టం పట్టాలంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా సూర్యుడు కంటికి హృదయానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, హృదయ సంబంధమైన అనారోగ్యాలు రాకుండా ఉండటానికి సూర్యుడి బలం ఉండాలి. మొత్తం మీద కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి ఆరోగ్యం బాగుండటం అనేటటువంటి దానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. ఇప్పుడు ఈ సంక్రమణం వల్ల కొన్ని రాశులకి సూర్యుడు యోగిస్తాడు, కొన్ని రాశులకి సూర్యుడు యోగించడు. యోగించే రాశులు, యోగించని రాశులు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది 8వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే అష్టమ స్థానంలో ఏర్పడుతోంది. అష్టమ స్థానంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం యోగించదు. కాబట్టి ఈ నెల రోజుల పాటు మేషరాశి వాళ్ళకి సూర్యుడి అష్టమ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే మేషరాశి వాళ్ళు పనిచేసే చోట ఆఫీసులో ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ మేషరాశి వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మేషరాశి వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వృశ్చిక సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో జరిగింది. 8వ ఇంట్లో జరిగినప్పుడు ఈ వృశ్చిక సంక్రమణం యోగించదు. కాబట్టి వృశ్చిక సంక్రమణం వల్ల సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవాలి. అలాగే 8వ ఇంట్లో ఈ వృశ్చిక సంక్రమణం ఏర్పడటం వల్ల ప్రధానంగా మేషరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక అనారోగ్య సమస్య తర్వాత ఇంకొక అనారోగ్య సమస్య రావటం, లేదా ఒక్కొక్కసారి కారణం తెలియకుండా ఎక్కువ కాలం అనారోగ్య సమస్యలు ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆఫీసులో కూడా మీరు బాగా కష్టపడి పనిచేసినప్పటికీ బాస్ ఆ కష్టాన్ని రికగ్నైజ్ చేయకపోవటము,
వేరే వాళ్ళని మెచ్చుకోవటము, మీరు కష్టపడ్డ ఫలితం మొత్తం కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అనారోగ్యం శారీరకంగా మానసికంగా 2 రకాలుగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ఎంత కష్టపడ్డా సరే ఫలితం అనేది చేస్తున్న వృత్తిలో ఉండదు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృశ్చిక సంక్రమణం వల్ల మేషరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు మనం పరిశీలిస్తే, వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది 7వ స్థానంలో ఏర్పడుతోంది. సప్తమములో సూర్యుడి వృశ్చిక సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి జరుగుతోంది. ఇది యోగించదు, ఇది ఇబ్బందికర పరిస్థితులు నెల రోజుల పాటు కలిగింపజేస్తుంది. సప్తమంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం ఏం చేస్తుందంటే, సప్తమం అంటే అది భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన స్థానము. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నత స్థాయిని చేరటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే సప్తమం 7వ స్థానం అనేది వివాహ స్థానం కూడా అవుతుంది. కాబట్టి వివాహ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనేటటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే భాగస్వామ్య వ్యాపారాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆఫీసులో పనిచేసే చోట కూడా ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకోవటం మంచిది. ఎందుకంటే సూర్యుడి వృశ్చిక సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడుతున్నప్పుడు ఏదైనా ఒక పని మీరు వేరే వాళ్ళతో కలిసి చేసినట్లయితే దాని ఫలితం మొత్తం కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాని గుర్తింపు మీకు రాదు. మీరెంత కష్టపడ్డా సరే మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళకే ఆ గుర్తింపు, దానికి సంబంధించిన ఫలితము వస్తుంది. కాబట్టి సూర్యుడి వృశ్చిక సంక్రమణం 7వ స్థానంలో జరిగింది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఆఫీసులో ఏ పని ఇచ్చినా సరే ఆ పని మీరు సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళతో సంబంధం లేకుండా మీ పని మీరు చేసుకుంటేనే ఎంతో కొంత మేరకైనా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే, మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది. సూర్యుడికి 6వ స్థాన సంచారం యోగిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ నెల రోజుల పాటు సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది చాలా చక్కగా యోగిస్తుంది. ఏ ఏ విషయాల్లో యోగిస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే, 6వ స్థానం అనేది అనారోగ్యాలను సూచిస్తుంది. 6వ స్థానంలో ఈ వృశ్చిక సంక్రమణం యోగిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా అనారోగ్యాలు ఉండవు. ఇంతకుముందు అనారోగ్యాలు ఉన్నా అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. మబ్బులు వీడిపోయినట్లుగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎప్పుడూ ఈ నెల రోజులు ఆరోగ్యంతోనే ఉంటారు. అలాగే ఈ 6వ స్థాన సంచారం అనేది రుణ బాధలను కూడా తెలియజేస్తుంది. కాబట్టి సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తాడు. కాబట్టి సూర్యుడు వృశ్చిక సంక్రమణం మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ నెల రోజుల్లో సూర్యుడి సంపూర్ణమైన బలం వల్ల ఆఫీసులో ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే కనుక అవన్నీ మీరు తిరిగి ఇచ్చేస్తారు. మీకు ఎలాంటి అప్పుల సమస్యలు కూడా ఆఫీసులో ఉండేటటువంటి వ్యక్తులతో ఉండవు. ఆ అప్పుల వల్ల ఆఫీసులో మాట పడటం ఇలాంటివేవి కూడా మీకు ఉండవు. అలాగే 6వ స్థానం అనేది శత్రు బాధలను కూడా సూచిస్తుంది. మిథున రాశి వాళ్ళకి సూర్యుడు వృశ్చిక సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ నెల రోజులు మీకు ఆఫీసులో శత్రువులు ఉండరు. బహిర్గత శత్రు బాధలు ఉండవు, అంతర్గత శత్రు బాధలు ఉండవు. ఇంతకుముందు ఆఫీసులో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఈ నెల రోజుల పాటు మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా మారిపోతారు. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పైకి శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. కాబట్టి ఆఫీసులో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పనిచేసే చోట ఉంటాయి. అలాగే ఆఫీసులో ఎవరితో కూడా మీకు అప్పులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. పూర్తిగా ఈ వృశ్చిక సంక్రమణం మిథున రాశి వాళ్ళకి నెల రోజుల పాటు విశేషంగా యోగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణము ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే, కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు
కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది 5వ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతోంది. పంచమంలో రవి వృశ్చిక సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి ఈ పంచమంలో రవి వృశ్చిక సంక్రమణం యోగించదు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల రోజుల్లో వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లలు సరిగ్గా చదువుకోకపోవటం, మార్పులు సరిగ్గా రాకపోవటం, లేదా మగపిల్లలు కర్కాటక రాశి వాళ్ళకి ఎంత కష్టపడ్డా సరే ఉద్యోగం రావటం ఆలస్యం అవటం, ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కాలేకపోవటం, వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటే వ్యాపారాల్లో నష్టాలు రావటం, వాళ్ళ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండటం, ఇలా కర్కాటక రాశి వాళ్ళు ఈ వృశ్చిక సంక్రమణం వల్ల ఈ నెల రోజుల పాటు సంతానపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అది కూడా ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఈ నెల రోజుల పాటు 5వ స్థానంలో వృశ్చిక సంక్రమణం వల్ల ఏర్పడబోతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్లో మగపిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాళ్ళ అలవాట్ల గురించి ఆరా తీయాలి. ఏదైనా సమస్య వస్తే వాళ్ళతో దగ్గర కూర్చొని జాగ్రత్తగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. మీ పిల్లల్లో మగపిల్లల వల్ల సమస్యలు మాత్రమే కాకుండా వాళ్ళకేవైనా అనారోగ్య సమస్యలు రావటం, వాళ్ళ వల్ల మీరు ఆందోళన చెందటం, ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రవి వృశ్చిక సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడటం వల్ల ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి అవన్నీ తొలగింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం. సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. 4వ స్థానంలో సూర్యుడి సంక్రమణం యోగించదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది యోగించదు. యోగించనప్పుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే ప్రధానంగా 4వ స్థానం అంటే అది ప్రాపర్టీస్కి సంబంధించిన స్థానం. సూర్యుడు అంటే తండ్రి కారకుడు. తండ్రి కారకుడైన సూర్యుడు ప్రాపర్టీ స్థానమైనటువంటి 4వ స్థానంలోకి సంచారం మారింది కాబట్టి వృశ్చిక సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడింది కాబట్టి తండ్రి తరపు ఆస్తులు రావటం అనేది సింహరాశి వాళ్ళకి ఆలస్యమవుతూ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే పిత్రార్జిత ఆస్తుల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి ప్రయత్నాల్లో అడుగడుగున ఏదో ఒక అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావు. తండ్రితో ఏదైనా విభేదాలు రావటం వల్ల కానీ, తండ్రి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వనని చెప్పటం వల్ల కానీ, అలా ఆస్తుల పరంగా తండ్రి నుంచి రావాల్సినవి రావటం ఈ నెల రోజుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే 4వ స్థానం అనేది ఉన్నత విద్యను కూడా సూచిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి. అందులోనూ సూర్యుడు మెడికల్ ప్లానెట్. అంటే మెడిసిన్ చదవాలి, మెడిసిన్ పరంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ఆలోచించే వాళ్ళకి దానిలో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే సూర్యుడి వృశ్చిక సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. చతుర్థం అంటే ఉన్నత విద్య కోసం సంబంధించినటువంటి స్థానం కాబట్టి సూర్యుడు మెడికల్ రిలేటెడ్ ప్లానెట్. అంటే ఎవరికైనా మెడికల్ చదవాలంటే, డాక్టర్ అవ్వాలంటే రాహుబలము రవి బలము ఉండాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. సూర్యుడు మెడికల్ ప్లానెట్ కాబట్టి మెడిసిన్ పరంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది కొద్దిగా ఆటంకాలను కలిగింపజేస్తుంది. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా, తండ్రి వైపు ఆస్తిపాస్తుల పరంగా సింహరాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది ఈ నెల రోజుల పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు మనం పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్య, తుల, వృశ్చికం. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది 3వ స్థానంలో ఏర్పడుతోంది. సూర్యుడికి 3వ సంచారం యోగిస్తుందని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి తృతీయంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇది కన్యారాశి వాళ్ళకి నెల రోజుల పాటు యోగిస్తుంది. ఎలా యోగిస్తుందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే తృతీయ స్థానాన్ని సోదర స్థానం అంటారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి తండ్రితో సోదరుడితో ఏమైనా విభేదాభిప్రాయాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ నెల రోజుల్లో పరిష్కరించుకోగలుగుతారు.
చాలా కాలంగా కన్యా రాశి వాళ్ళకి తండ్రితో కానీ లేకపోతే అన్న లేదా తమ్ముడు సోదరుడితో కానీ ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే తండ్రి సోదరుడితో కలిసి కూర్చొని ముఖ్యమైన చర్చలు ఈ నెల రోజుల్లో చేసుకోవచ్చు. అలా చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరింపజేసుకొని విశేషంగా తండ్రితో సోదరుడితో ఉన్నటువంటి గొడవలు పరిష్కరింపజేసుకోవటానికి కన్యారాశి వాళ్ళకి తృతీయంలో ఉన్నటువంటి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. తృతీయం అంటే అది ప్రధానంగా సోదరుల వైపు నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలతో పాటు సోదరుల నుంచి వచ్చేటటువంటి ఆస్తులను కూడా సూచిస్తుంది. కాబట్టి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి. దానికి సోదరుల విశేషమైన సహకారం ఈ నెల రోజుల్లో ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తృతీయంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం కన్యారాశి వాళ్ళకి యోగిస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళ సోదరులు ఎవరైనా ఉంటే కన్యారాశి వాళ్ళ బలం వల్ల ఆ సోదరులకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అంటే శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ కన్యారాశి వాళ్ళకి సోదరుల పరంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తగ్గింపజేసుకోవడానికి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది ఈ నెల రోజుల్లో విశేషంగా యోగిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం ఫలితాలు మనం పరిశీలించినట్లయితే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తులా వృశ్చికం, తులారాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది. 2వ స్థానంలో సూర్యుడు యోగించడు. అంటే సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది తులారాశి వాళ్లకు యోగించదు. నెల రోజుల పాటు తులారాశి వాళ్ళకి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా 2వ స్థానాన్ని వాక్స్థానం అనే పేరుతో పిలుస్తారు, ధనస్థానం అనే పేరుతో పిలుస్తారు, కుటుంబ స్థానం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ నెల రోజుల పాటు ద్వితీయంలో సూర్యుడు ఉండటం వల్ల ఆ సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల తండ్రితో దురుసుగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తండ్రితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే సహజంగా వాక్స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కుటుంబంలో ఏ సభ్యులతోనైనా ఈ నెల రోజుల్లో తులారాశి వాళ్ళు కొంచెం దురుసుగా మాట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బయట ఆఫీసుల్లో కూడా తులారాశి వాళ్ళు సూర్యుడు వాక్స్థానంలో ఉండి ఒక్కొక్కసారి దురుసుగా మాట్లాడే విధంగా చేస్తాడు. కాబట్టి ఆఫీసులో బాస్తో కానీ లేదా తోటి ఉద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మాట వల్ల గొడవలు రాకుండా ఉంటాయి. అలాగే ద్వితీయం ధనస్థానం కాబట్టి ఆఫీసులో కూడా మీరు ఎంత కష్టపడ్డా ధనపరంగా పెద్దగా ప్రయోజనాలు సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల కనిపించవు. మీరు అనుకున్న దానికంటే ఆఫీసుల్లో ధనపరంగా ఈ నెల రోజుల్లో కొద్దిగా ప్రయోజనాలు తక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. అలాగే కుటుంబంలో కూడా మాట్లాడేటప్పుడు ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులతో గట్టిగా మాట్లాడటం, అరవటం ఇలాంటివి చేయటం ద్వారా వాళ్ళతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాక్స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానమైనటువంటి 2వ స్థానంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం ఏర్పడుతోంది. కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు నెల రోజుల పాటు తులారాశి వాళ్ళకు ఉంటాయి. తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనం పరిశీలిస్తే వృశ్చిక రాశిలోనే ప్రధానంగా సూర్యుడి సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్యుడు వృశ్చిక రాశిలోకే వస్తున్నాడు. ఆ రాశిలోకి సూర్యుడు వస్తున్నాడంటే జన్మంలోకి వస్తున్నాడని అర్థము, 1వ స్థానంలోకి వస్తున్నాడని అర్థము. అటువంటప్పుడు సూర్యుడి సంచారం యోగించదు. జన్మంలో 1వ స్థానంలో సూర్యుడి సంచారం యోగించదని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. 1వ స్థానం అంటే అది ఆత్మస్థానం అంటారు, ఆరోగ్య స్థానం అంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల రోజుల పాటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల రోజులు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అంటే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటము, ఇటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ ప్రత్యేకంగా కంటికి సంబంధించి హృదయానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల రోజులు చాలా అవసరం. అంతేకాకుండా సూర్యుడు ఆత్మకారకుడు. ఆత్మకారకుడైన సూర్యుడు లగ్నంలో సంచారం చేస్తున్నప్పుడు
తండ్రితో కూడా చిన్న చిన్న చికాకులు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఆత్మకారకుడైన సూర్యుడు వృశ్చికంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన సప్తమ దృష్టి కూడా పడుతుంది. ఆయన సప్తమ దృష్టి పడటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబంలో వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య భావనలు వచ్చినాయి అంటే వెంటనే డాక్టర్ని కలుసుకోవటం, సరైన మందులు తీసుకోవటం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం అవసరం. అలాగే ఆఫీసుల్లో కూడా పనిచేసేటప్పుడు ఎంత కష్టపడ్డా ఫలితం రావటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ నెల రోజులు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనం పరిశీలిస్తే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం 12వ స్థానంలో ఏర్పడుతోంది, వ్యయస్థానంలో ఏర్పడుతోంది. వ్యయస్థానంలో సూర్యుడు యోగించడు అని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలనే ఈ నెల రోజుల పాటు కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు ఎలాంటివి వస్తాయి అంటే 12వ స్థానం వ్యయస్థానం అంటే అది అజ్ఞాత శత్రువులకు సంకేతం, రహస్య శత్రువులకు సంకేతం. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి నెల రోజుల పాటు ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. అంటే మీ వెనక గోతులు తీసేవాళ్ళు విపరీతంగా పెరుగుతారు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు పెరుగుతారు. అవన్నీ కూడా రహస్యంగా చేస్తారు. పైకి చిరునవ్వు నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడుస్తూ మిమ్మల్ని ఆఫీసులో ఎదగనీయకుండా చేసేవాళ్ళు ఈ వ్యయంలో వృశ్చికంలో రవి సంక్రమణం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మీ మీద లేనిపోని నిందలు వేస్తారు. ఆ నిందల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజుల పాటు ధనుస్సు రాశి వాళ్ళు వ్యయంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల అజ్ఞాత శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పైకి కనిపించే శత్రువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు దెబ్బతీయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ధనుస్సు రాశి వాళ్ళకి వ్యయంలో వృశ్చిక సంక్రమణం జరుగుతోంది కాబట్టి సూర్యుడికి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే వ్యయస్థానం అంటే వృధా ఖర్చులకు సంకేతం. కాబట్టి వృధా ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఖర్చులు కూడా జీతం వస్తుంది, వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ధనుస్సు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం చేసుకునే ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా మీ శాలరీ రాగానే చాలా జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే వెంటనే వ్యయంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఖర్చు వచ్చి ధనమంతా కూడా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆఫీసులో కూడా మీరు ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యయంలో సూర్యుడు ఉన్నాడు. వ్యయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆఫీసులో అందరి పని మీరే నెత్తి మీద వేసుకొని చేసినా సరే మీకు రావాల్సిన గుర్తింపు రాదు, మీకు రావాల్సిన ఇంక్రిమెంటు, ప్రమోషను, కావాల్సిన ట్రాన్స్ఫర్స్ రావు. మీరు పడ్డ ఖర్చమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఫలితం మాత్రం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యయస్థానం అంటే మీరు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం తక్కువగా రావటం. కాబట్టి ఈ నెల రోజుల పాటు మీ పని మీరు చేసుకోండి. వేరే వాళ్ళ పని మీరు నెత్తి మీద వేసుకొని చేసినా మీకు పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి వ్యయంలో వృశ్చిక సంక్రమణం వల్ల సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనం పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడుతోంది. 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం అంటారు. ఏకాదశం లాభం అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే ఏ గ్రహమైనా 11వ స్థానంలో సంచారం చేస్తే ఆ గ్రహం పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది బ్రహ్మాండమైన శుభ ఫలితాలను నెల రోజుల పాటు కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఎటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందంటే
ఏకాదశ స్థానం 11వ స్థానంలో అన్ని రకాలుగా సూర్యుడు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాడు. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద ప్రమోషన్ రావడానికి ఈ నెల రోజుల్లో మకర రాశి వాళ్ళకు అవకాశం ఎక్కువగా ఉంది. ఆఫీసులో చిన్న స్థాయిలో ఉన్న మకర రాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో అనూహ్యంగా ఆఫీసులోనే అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే హోదా, పరపతి, గౌరవము, స్టేటస్ ఇవన్నీ ఆఫీసులో ఉన్నట్టుండి మకర రాశి వాళ్ళకి పనిచేసే చోట విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపారాలు చేసుకునే మకర రాశి వాళ్ళకు కూడా తోటి వ్యాపారస్తుల్లో మీరు ప్రత్యేకమైన హోదా పొందటం, మీ వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజకీయాల పరంగా కూడా మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో పదవి పొందటానికి ఈ నెల రోజుల్లో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకుని తండ్రి సహాయ సహకారాల ద్వారా సమాజంలో విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కూడా 11వ స్థానంలో సూర్యుడి సంచారం మకర రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది. అంతేకాకుండా 11వ స్థానంలో సూర్యుడి సంచారం ఉండటం వల్ల అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయ రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే అత్యుత్తమ స్థాయికి చేరటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా ఎదగటానికి, సామాజిక పరంగా ఎదగటానికి, పనిచేసే చోట ఆఫీసుల్లో హోదా, పరపతి, గౌరవం పరంగా ఎదగటానికి 11వ ఇంట్లో సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది మకర రాశి వాళ్ళకి నెల రోజుల పాటు విశేషమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మీ పిత్రార్జిత ఆస్తులు ఏవైనా ఉంటే వాటిని అమ్ముకున్నా కూడా ఈ నెల రోజుల్లో మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు రావడానికి మకర రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ఏకాదశం అంటేనే లాభస్థానం కాబట్టి ఏకాదశం 11వ స్థానంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తిరుగులేని విజయాలను ఈ నెల రోజుల పాటు కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు మనం పరిశీలించినట్లయితే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. సూర్యుడి వృశ్చిక సంక్రమణం కుంభరాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానంలో సూర్యుడి సంచారం యోగిస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి నెల రోజుల పాటు కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడు కుంభరాశి వాళ్ళని వృత్తిపరంగా తారాస్థాయికి తీసుకువెళ్తాడు. ప్రధానంగా మనకి జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 10వ స్థానంలో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే అటువంటి సంచారము గవర్నమెంట్ ఉద్యోగాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం దశమంలో 10వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏవైనా కుంభరాశి వాళ్ళు రాసినట్లయితే ఆ పరీక్షల్లో అనూహ్యమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఈ నెల రోజుల్లో ప్రయత్నించినట్లయితే కుంభరాశి వాళ్ళు ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. అలాగే 10వ ఇంట్లో సూర్యుడి సంచారం అద్భుతమైనటువంటి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ను కలిగింపజేస్తుంది. చాలా కాలంగా కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి చోటుకి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, మంచి చోటుకి ఇంక్రిమెంట్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే అది జరగటానికి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం ఈ నెల రోజుల్లో విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ప్రమోషను, ఇంక్రిమెంట్తో కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అద్భుతమైనటువంటి అవకాశం కుంభరాశి వాళ్ళకి దశమంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం ఈ నెల రోజుల్లో కలిగింపజేస్తోంది. అంతేకాకుండా దశమంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏవైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నట్లయితే ఆ పనులన్నీ కూడా మీరు చాలా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సమాజంలో పరపతి, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోవటం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, ఆ పరిచయాల వల్ల విశేషమైన లాభాలను అందిపుచ్చుకోవటం, మీరు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి చేరటం, ఇలాంటివన్నీ జరగటానికి కూడా దశమంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం కుంభరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు మనం పరిశీలించినట్లయితే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య,
తుల, వృశ్చికం. సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది భాగ్యస్థానంలో ఏర్పడుతోంది. అంటే 9వ స్థానంలో, నవమ స్థానంలో ఏర్పడుతోంది. భాగ్యస్థానంలో సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది యోగించదు. ఇది వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి సూర్యుడి వృశ్చిక సంక్రమణం భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పూర్వజన్మ పుణ్యస్థానాన్ని భాగ్యస్థానం అంటారు. జాతకంలో ఎవరికైనా 9వ స్థానం భాగ్యస్థానం పూర్వజన్మ పుణ్య ఫలితాలను కలిగింపజేసే స్థానం. కాబట్టి ఆ స్థానంలో సూర్యుడి సంచారం ఏం చేస్తుందంటే అదృష్టం అందుకోవటం ఆలస్యం చేస్తూ ఉంటుంది. అంటే మీనరాశి వాళ్ళు ఎవరికైనా సరే ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం అంతా రెడీగా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆ ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంక్రిమెంట్ లాస్ట్ మూమెంట్లో బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అనేది లాస్ట్ మూమెంట్లో ఆపేస్తారు. అంటే అదృష్టం చేతి వరకు వచ్చి జారిపోవటానికి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం మీనరాశి వాళ్ళకి ఈ నెల రోజుల్లో కారణమవుతుంది. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి అదృష్టం ఏదైనా ఉంటే గనక, ఆకస్మికంగా రావాల్సినటువంటి తండ్రి వైపు నుంచి వచ్చేటటువంటి భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ ఇలాంటిది ఏదైనా రావాల్సింది కూడా ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం భాగ్యస్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఆఖరి నిమిషంలో అది ఆగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళకు కూడా పంట గురించి ఎంత బాగా కష్టపడ్డా సరే పంట వేసినప్పుడు ఆ పంటకు సంబంధించిన లాభం రావటం అనేది ఆలస్యం అయిపోవటం, లేదా పంట చేతికొచ్చే సమయంలో ఏదో ఒక సమస్య రావటం, ఇలాంటి సమస్యలు వ్యవసాయ రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భాగ్యస్థానంలో సూర్యుడి సంచారం వల్ల పాలిటిక్స్లో పదవి వస్తుంది అనుకున్న తరుణంలో అనూహ్యంగా పాలిటిక్స్లో పరాజయం పొందటం కానీ, రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఎదుర్కోవటం కానీ, ఇటువంటి సమస్యలు సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల మీనరాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అవన్నీ తొలగింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి, మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి నవంబర్ 16వ తేదీ సూర్యుడి వృశ్చిక సంక్రమణం, సూర్యుడి సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితం. అయితే యోగించని రాశులకి సూర్యుడు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించే రాశులకి ఇంకా అద్భుతమైన ఫలితాలు లభించటానికి సూర్యుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. సూర్యుడు బాగా యోగించాలంటే ప్రధానంగా ప్రతిరోజు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ప్రతిరోజు అలా స్నానం చేయటం వీలు కాకపోతే కనీసం ఈ సూర్యుడి సంక్రమణం జరిగినటువంటి రోజులో లేదా ఈ నెల రోజుల్లో, అంటే సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్న నెల రోజుల్లో అయినా సరే ఈ ప్రత్యేకమైనటువంటి స్నానం ఆదివారాలు చెయ్యాలి. అలాగే సూర్యుడికి తూర్పు దిక్కు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి స్నానం చేసిన తర్వాత అందరూ కూడా ఇంట్లో తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించాలి. అప్పుడు సూర్యుడి బలం విశేషంగా కలుగుతుంది. దీన్ని సూర్యదీపము అంటారు. ఈ సంక్రమణం యోగించాలంటే ఈ సూర్యదీపాన్ని వెలిగించాలి. అప్పుడు దోషం ఉన్న రాశులకి దోషం తగ్గిపోతుంది. ఈ సూర్యదీపాన్ని ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచాలి. అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు తీసుకోవాలి. ఆ 12 ఒత్తులు కూడా ద్వాదశ ఆదిత్య రూపాలలో ఉన్న సూర్యుడికి సంకేతం. ఆ 12 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలాగా హాల్లో దీపాన్ని వెలిగించాలి. దీన్ని సూర్యదీపము అంటారు. ఈ సూర్యదీపం వెలిగించుకుంటే కూడా వృశ్చిక సంక్రమణం యోగించని రాశులకి సూర్యుడు బాగా యోగిస్తాడు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించాలి. దీనివల్ల సూర్యుడు యోగిస్తాడు. అదేవిధంగా నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ మధ్యలో వచ్చే ఆదివారాలు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ, ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. సూర్య సంబంధమైనటువంటి ఈ దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడు యోగిస్తాడు. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించిన సూర్యుడు యోగిస్తాడు.
వృశ్చిక సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉండండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని స్వీకరించండి. అలా చేయటం ద్వారా కూడా సూర్యుడు యోగిస్తాడు. అలాగే ఈ నెల రోజులు కూడా సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల యోగించాలంటే ప్రతిరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల సూర్యుడి బలం విశేషంగా పెరుగుతుంది. ఈ నెల రోజుల్లో వచ్చేటటువంటి ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:44 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి వృశ్చిక సంక్రమణం జరగటం వల్ల యోగించని రాశుల వాళ్ళు సూర్యుడి బలం పెరగటానికి పరిహారాలు చేసుకోవాలి. యోగించే రాశుల వాళ్ళు సూర్యుడు ఇంకా అద్భుతంగా యోగించడానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. ఇవి డిసెంబరు 15వ తేదీ వరకు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం బట్టి మీ జన్మరాశి లేదా నామరాశికి జ్యోతిష శాస్త్రపరంగా ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.